హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ కిచెన్ వ్లాగ్స్. ఈ వీడియోలో మునక్కాయ టమాటో గ్రేవీ కర్రీని ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక ఉల్లిపాయను వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ములంకాయలను వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 నుంచి 3 టమాటాలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తరువాత 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కను కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద కడాయి పెట్టి కడాయి కాస్త హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలను వేసుకోవాలి. తరువాత సన్నగా తరిగిన అల్లం, తెల్లుల్లిపాయలను వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. తరువాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలను నీటితో బాగా శుభ్రం చేసి వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి మునక్కాయలను కాసేపు మగ్గనించాలి. తరువాత ముందుగా తరిగిన టమాటాలను 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాలను కాస్త మగ్గనివ్వాలి. మూత పెట్టుకుంటే టమాటాలు బాగా మగ్గుతాయి. బాగా కలుపుకొని టమాటాలను మెదపాలి. తరువాత 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తరువాత బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మునక్కాయలను బాగా ఉడకనివ్వాలి. మునక్కాయలు బాగా ఉడికిన తరువాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుంటే వేడివేడి మునక్కాయ టమాటో గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. రైస్తో ఈ వేడివేడి మునక్కాయ టమాటో గ్రేవీ కర్రీ సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్.